హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మోస్ట్ హాట్ టాపిక్ అంటే అది పుష్ప 2నే. ఒకవైపు ట్రైలర్, సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్తో మూవీ టీం మోత పుట్టిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ స్టార్డమ్ని, ఫాలోయింగ్ని, క్రేజ్ని చూసి పక్క తడిపేసుకుంటూ సినిమా పైన నెగిటివిటీ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తుప్పుగాన్ లాంటి తుప్పాసుగాళ్ళు అయితే సినిమా రిలీజ్కి ఇంకా 2 వారాల ముందు నుంచే రోజుకి 2-3 వీడియోలు చేస్తున్నారు అల్లు అర్జున్ పైన. నది 4 ఆమడాలు ఉండంగానే చీర పైకెత్తి పట్టుకుందంట ఎవరో మహానుభావురాలు. చూస్తుంటే వీళ్ళ వ్యవహారం కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. మొత్తానికైతే పుష్ప 2 మేనియా నడుస్తుంది ట్రేడ్లో. ఈ సినిమా పైన ఇప్పుడున్న క్రేజ్కి, హైప్కి సినిమాని ఆపడం ఎవరి తరం కాదు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆలుపిత్రి అప్పన్న శపథాలు చేస్తున్నారు. సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం, 2000 కోట్లు కాదు 200 కోట్లు కూడా రానివ్వమని డాంబికాలు పలుకుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే ఉంచుకున్న దానికి పిల్లలు లేరని రామేశ్వరం పోయాడంట ఎవడో. అట్లనే ఉంది మీ వ్యవహారం, ముందు మీ సినిమాని చూసుకొని రాని కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా నెగిటివిటీ అనే పదం ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. దేవరా సినిమా నుండి ఇది బాగా ట్రెండ్ అవుతుంది. కంగువ మూవీ టీం అయితే ఏకంగా స్టేట్మెంటే ఇచ్చేసింది. మా సినిమా పైన 2 స్టార్ హీరోల ఫ్యాన్స్ కావాలని నెగిటివ్గా ట్రోల్ చేసి సినిమాని ఫ్లాప్ చేశారని. ఇంకోవైపు పుష్ప 2 సినిమా పైన ఈ యాంటీ ఫ్యాన్స్ అంతా దాడికి దిగుతున్నారు. సినిమా పైన నెగిటివిటీ తీసుకురావడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ యాంటీ ఫ్యాన్స్ కమెడియన్స్ అని మీకు తెలిసిండొచ్చు, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. కానీ నిజంగా నెగిటివిటీ వల్ల, ట్రోలింగ్ వల్ల సినిమా పైన ఇంపాక్ట్ పడుతుందా? స్టార్ హీరో అనే పదానికి కొలమానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన దేవర మూవీ పైన లెక్కలేనన్ని రూమర్స్, ట్రోల్స్ వచ్చాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా దేన్ని వదలకుండా ట్రోల్ చేశారు. మిడ్ నైట్ షోస్కే థియేటర్స్లో చొరబడి తెల్లవారక ముందే సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా కనీసం 2 రోజులైనా థియేటర్స్లో నిలబడుతుందనే డౌట్ని క్రియేట్ చేశారు. కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలా వద్దని సంకోచించేలా చేశారు. కానీ ఎన్టీఆర్ తన స్టార్ పవర్తో ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేసి ఆ ట్రోల్స్ని తొక్కిపట్టి కామన్ ఆడియన్స్ని థియేటర్ వైపు నడిచేలా చేశాడు. సినిమాలో దమ్ముంది, కంటెంట్లో పదునుంది, స్టార్లో పవర్ ఉంది. ఆటోమేటిక్గా సినిమా హిట్ వైపు అడుగులేసింది. అసలు బ్రేక్ ఈవెన్ సాధ్యమా అనుకుంటే చేసిన బిజినెస్ పైన 100 కోట్ల లాభాలు అందించి దిమ్మ తిరిగేలా చేసింది దేవర. అంత తీవ్ర నెగిటివిటీలో కూడా పాన్ ఇండియా హిట్ మూవీస్ లిస్టులో టాప్ 3లో నిలబడింది. ఆల్ టైమ్ రికార్డ్స్ని కూడా లేపేసింది. నెగిటివిటీ అనేది సినిమా పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. ఎంతమంది హౌలాగాళ్ళు పాపకొట్టం సవాళ్ళు విసిరినా ఏమీ పీకలేరని ఎన్టీఆర్ నిరూపించాడు. చివరికి వగలమారి వంకాయ సెగ లేకుండా ఉడికిందని ఫేక్ కలెక్షన్స్ అంటూ వగలు పడుతూ సైడ్ అయిపోయారు. కాదు సైడ్ అయిపోవాల్సి వచ్చింది. గతంలో చిరంజీవి, చరణ్ నటించిన ఆచార్య మూవీ ఈ నెగిటివ్ వల్లనే సంకనాగిపోయిందని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు. అయితే వాళ్ళ కళ నుంచి రియాలిటీలోకి వస్తే బాగుంటుంది. ఆచార్య సినిమా ఫ్లాప్కి చాలా కారణాలున్నాయి. చిరంజీవి అవుట్డేటెడ్ స్టోరీస్ ఎంచుకొని అవుట్డేటెడ్ అయిపోయాడు. సరైన కథలు ఎంచుకోకుండా డ్యాన్సులు, హీరోయిన్స్తో రొమాన్స్, ఎలివేషన్లు ఉండాలని ఇంకా పాత చింతకాయ కథలే ఎంచుకుంటున్నాడని అందరికీ తెలిసింది. పైగా కథలో వేలు పెట్టి సినిమాని తూర్పు దిశగా నడిపిస్తున్నాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఇవి చిరంజీవి సైడ్ కారణాలైతే సినిమాలో కథ లేదు, పాదగొట్టం సిద్ధవనం అని తల బొప్పి కట్టించారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి చిరంజీవి యంగ్ లుక్ని ఘోరాతి ఘోరంగా చూపించారు. దాంతో బడ్జెట్లో సగానికి పైనే రెమ్యునరేషన్ కింద బాధేసి ఒక చెత్త సినిమా మా మొహాన పడేశారని ప్రేక్షకులే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. అసలు చిరంజీవి సినిమాలంటేనే హైప్ ఉండడం లేదు ట్రేడ్లో. మొత్తానికి సినిమా పైన నెగిటివిటీ పెరిగిపోయింది, సినిమా మూలన పడింది. అయితే సినిమా పైన ఉన్న నెగిటివిటీని తగ్గించే స్టార్డమ్ కానీ, సినిమాకి భుజం కాసే ఫ్యాన్స్ కానీ చరణమన్నయ్యకి లేకపోవడంతో సినిమా దారుణ పరాజయం పాలైంది. మీరు అనుకోవచ్చు ఎన్టీఆర్కి హైప్ ఇచ్చి కావాలని మెగా హీరోస్ని తగ్గించి చెప్తున్నావని. కానీ రియాలిటీ ఇదే. ఆచార్యకి ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతకు మించి దేవర సినిమాకి నెగిటివిటీ వచ్చింది. కానీ దేవర మూవీకి 2 వారాల తర్వాత కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. తనకున్న కల్ట్ ఫ్యాన్ బేస్ వల్లనే ఆ సినిమా నెగిటివిటీ తీవ్రతని తట్టుకుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పోయిన సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి అసలు మాటల్లో చెప్పలేనంత నెగిటివిటీ వచ్చింది. సినిమా బాగోలేదని ఒకవైపు, హనుమాన్ మూవీకి థియేటర్లు ఇవ్వలేదని మరోవైపు సినిమా పైన తీవ్రమైన విమర్శలు తెచ్చాయి. చివరికి అవి మహేష్ బాబు కూడా తప్పలేదు. కట్ చేస్తే సినిమా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.
చేసిన బిజినెస్లో 90%కి పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. మరి దీనికి ఏమంటారు? ఇక రీసెంట్ సినిమాల విషయానికి వస్తే వెట్టయాన్, కంగువా, భారతీయుడు 2 సినిమాలు థియేటర్లో చుక్కలు చూపించాయి. భారతీయుడు సినిమా అయితే శంకర్ అండ్ కమల్ల చాదస్తానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఏలు పెడితే మగాడు ఆడదానిలా మారడం, పాటలు పాడడం, గుర్రంలా పరిగెత్తడం, అబ్బో వాళ్ళ క్రియేటివిటీకి మనమే ఏలు పెట్టేసుకుంటాం. ఆ రేంజ్ సినిమాది. ఇక రజనీకాంత్ వెట్టయాన్ విషయానికి వస్తే కథని పక్కన పెట్టి సచ్చు ఎలివేషన్ల పైన ఫోకస్ చేశారు. అది మన సహనానికి పరీక్ష పెట్టింది. ఇక కంగువ అయితే మొదటి రోజు థియేటర్లో చూసినోడికి 2 రోజుల వరకు చెవులు వినిపించవు, తలపోటు కూడా తగ్గదు. సినిమా మొత్తంలో కంగువ అనే పేరు తప్ప ఇంకెవడి పేరన్నా మీకు వినపడినా గుర్తున్నా లైఫ్ టైం సెటిల్మెంట్. ఇలాంటి సినిమాలకి నెగిటివిటీ వస్తే ఎలా సేఫ్ అవుతాయి? సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే సినిమాని గట్టెక్కించే కెపాసిటీ వీళ్ళకు లేదు. సో నెగిటివిటీ ఒక అసలు శిశులైన స్టార్ సినిమా పైన, కంటెంట్ ఉన్న సినిమా పైన ఇంపాక్ట్ చూపిస్తాయనుకోవడం, గేమ్ చేంజర్ మూవీ హిట్ అవుతుంది అనుకోవడం రెండు ఒకటే. యాంటీ ఫ్యాన్స్ అందరూ పుష్ప 2ని బ్యాన్ చేస్తాం, ఫ్లాప్ చేస్తామని మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారు. నేను చెప్తున్నాను, పుష్ప 2 సినిమాని ఆపడం వాళ్ళ తరం కాదు. పుష్ప సినిమా పైన పాన్ ఇండియా లెవెల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ చూసి యాంటీ ఫ్యాన్స్కి కింద తడిసిపోతుంది. ఆ దెబ్బకి అర్ధరాత్రులు కూడా అల్లు అర్జున్ పేరే తలుచుకుంటున్నారని టాక్. సినిమా యావరేజ్ అన్నా సరే ఈజీగా 1000 కోట్లు క్రాస్ చేస్తుంది. సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూద్దామని ఆడియన్స్ని థియేటర్కి రప్పించే సత్తా ఉన్నోడినే స్టార్ హీరో అంటారు. అంటే వీళ్ళకి టాక్తో, కంటెంట్తో సంబంధం ఉండదు. సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఆడియన్స్ని థియేటర్కి రప్పిస్తారు. అలాంటి స్టార్ స్టేటస్, స్టార్డమ్ ఉన్న వ్యక్తి అల్లు అర్జున్. కాబట్టి ఈ నెగిటివిటీ, ట్రోల్స్ అనేవి ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేవు సినిమా పైన. మరి పుష్ప 2 సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.